సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో పాల్గొననున్నారు. ఇక ఇందుకోసం సభ ఏర్పాట్లను కూడా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పర్యవేక్షించారు. ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు విజయానికి ఈ సభ వేదిక నాంది కానుంది అని అన్నారు ఎమ్మెల్యే సత్యనారాయణ. ఇక సభలో ఆగస్టు 15న రుణమాఫీ అలాగే ఇతర పథకాల గురించి పూర్తిగా వివరించనున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. నిరుద్యోగ యువత 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అన్న మోదీని ఈ ఎన్నికలలో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జనజాతర సభ రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ప్రచార భాగంలో హుజురాబాద్లో జనజాతర నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మోడీ చేస్తున్నటువంటి అవినీతి పాలన మీద ఆయన ఏదైతే 2014లో అవినీతిని అంతమొందిస్తా అధిక ధరలను ఆకాశాన్ని అంటిన అధిక ధరలను భూమి మీదకి తీసుకొస్తా నాకు 50 రోజుల టైం ఇవ్వమని చెప్పినాడు. 50 రోజుల టైం కాదు కదా, 10 సంవత్సరాల టైం ఇచ్చినాడు. ఏమాత్రమన్నా ఈరోజు మనం చూస్తూ ఉంటే ధరలు ఆకాశం పైకే పోయినాయి కానీ నేల మీదకి రాలేదు. ఏ విధంగా చూసుకున్నా కూడా పెట్రోల్ డీజిల్ ధరలే కానీ, నిత్యావసర వస్తువుల ధరలే కానీ, ఇతర గ్యాస్ ధరలే కానీ ఏ దాంట్లో కూడా తగ్గడం కాక పెరగడం జరిగింది.